శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగలధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరమశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే గుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము ఘడఘడవనకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన చిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనారవముల పరుగిడే బెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ భావనా ఋషికళా నికేతన్ శ్రీ భావనా ఋషికళా నికేతన్.